హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం ఏదో రకమైన ఒత్తిడికి గురవుతున్నాం. మీరు గృహిణులు కావచ్చు, లేకపోతే ఒక వర్కింగ్ ఎంప్లాయీ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ లోపల, వాళ్ళకి సంబంధించిన లైఫ్ లోపల ఎంతో కొంత ఒత్తిడి ఉంది. మనం ఆ ఒత్తిడిని మేనేజ్ చేసుకోవడానికి రకరకాల అవెన్యూస్ కోసం వెతుకుతూ ఉంటాం. నేను ఒక చిన్న సింపుల్ ప్రాణాయామం ఇదొకటి ప్రాక్టీస్ చేస్తా. నాతో పాటు చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇది నేను లైఫ్లో పాటించే ప్రాణాయామం. రోజుకి కనీసం హాఫ్ అన్ అవర్ చేస్తా. సో దీన్ని ఏమంటారంటే కపాల్ భాతి అంటారు, లేకుంటే కపాల్ భారతి అంటారు మన తెలుగు వాళ్ళు. ఈ పేరు రావడానికి కారణం ఏంటిదంటే, కపాల్ అంటే మన తలకాయ, మన మెదడు అనుకోండి, లేకపోతే మన బ్రెయిన్ అనుకోండి, మన ఆలోచనలు ఎక్కడి నుండి అయితే పుడితే ఆ మైండ్ అనుకోండి. సో ఇది డైలీ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అది జ్యోతి లెక్క వెలుగుతుంది. కపాల్ భాతి అంటే ఎవాల్వ్ అవుతుందని దీని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్. సో మీరు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ getting more oxygen into your body and becoming more healthier and try to reverberate and calibrate your metabolism కోసం చేద్దాం అనుకుంటే కనుక then fine. If you are religious and you have some sort of apprehensions doing it, it's up to you. I'm not going to force you to commit to it. So let's start how it happens. First of all, you need to sit straight, but you shouldn't be straining your back, and make sure that your neck is in align with your spine. ఏం చెప్తున్నా అంటే, మనము కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని కానీ బాడీకి స్ట్రెయిన్ ఇవ్వద్దు. ఇట్లా అని చెప్పి ఇట్లా అంటారు కదా, అవసరం లేదు. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ఒకటి ఏంటిదంటే, ఒక రిథమిక్గా ప్రాపర్ టైం ఇంటర్వెల్ తోటి మనం బ్రెత్ని ఎక్సైల్ చేస్తూ ఉండాలి. అంటే ఒక పంపు కొడుతున్నట్టు. బాగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రిధమ్ అయితే ఉండాలి. మీరు ఎట్లా చేసినా పర్లేదు, రిధమ్ ముఖ్యం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి. అంటే మరి ఇన్హేల్ చేసుకోవద్దా అంటే, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ మైండ్, నీ లోపల ఉన్న ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఆ పని చేసేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు దాన్ని పట్టి పని పెట్టి ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్సైల్ చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి పోవాలి. అంటే ఇమాజిన్ చేయండి, అంతే ఇట్లా పంపు కొడుతున్నట్టు. న్యాచురల్గా మనం గాలిని బయటకు వదులుతున్నప్పుడు, పొట్టని మనం వెనక్కి లాగుతున్నప్పుడు ఆ ప్రెషర్ తోటి మన బాడీ కొంచెం మూమెంట్ వస్తుంది. దట్స్ ఓకే, ఫైన్. అట్లా అని చెప్పి అదే పనిగా ఇట్లా భుజాలు గిట్ల ఎగిరేయడం, ఇంకేదో చేయడం, మనిషి బయటికి ఎగిరి దుంకడం, అవన్నీ చేయొద్దు, అవసరం లేదు. సో నేను ఎట్లా మాట్లాడుతున్నా దీని గురించి అంటే, ఐఎమ్ అన్ అథారిటీ బై ఎక్స్పీరియన్స్. సో పాస్ట్ 14 yearsగా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా, దీని బెనిఫిట్స్ నేను పొందుతున్నా. సో ఈ ఉపయోగం మీకు కూడా కలగాలని నేను చెప్తున్నా. ముఖ్యంగా లైఫ్ లోపల కొంచెం స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో కంటిన్యూస్గా ఒక 1 minute దాకా చేద్దాం. మీరు కూడా చేయండి నాతో పాటు. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు కనుక చేతులు ఎక్కడ పెట్టాలి అని ఒక డౌట్ అనిపిస్తే కనుక ఇట్లా క్లబ్ చేసేసుకోండి. బుద్ధ పోస్చర్ అంటారు కదా, ఇట్లా పెట్టుకోండి క్లబ్ చేసి. లేదు, ఒక చిన్న ముద్ర చెప్తా, ఇట్లా పెట్టి ఈ ఏలు పెట్టి ఇట్లా కూర్చోండి. ఇది కూడా ఓకే. ఆర్ లైక్ ఇట్లా అయినా ఓకే, ఎట్లయినా పెట్టుకోండి. లేకుంటే కామ్గా ఇట్లా కూర్చున్నా పర్లేదు. సీ దట్, సిట్ స్ట్రైట్ ఉండండి. స్టార్ట్ చేసేయండి ఇక. ఇది ఒక మీడియం స్పీడ్ తోటి. ఇంకా రిలాక్స్గా చేద్దాం, ఇంకా పురుసత్గా చేద్దాం అనుకుంటే ఇంకా గ్యాప్ని పెంచండి సైకిల్కి మధ్యన.
సో ఫ్రెండ్స్, ఈ కపాల్భాతి ప్రాణాయామాన్ని మీరు కూడా మీ లైఫ్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోండి. మీకు దగ్గరలో కనుక ఎవరైనా యోగా టీచర్ ఉన్నారు, లేకపోతే ఆన్లైన్లో ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే మీకు మీరే ఆన్లైన్ లోపల కాస్త రెక్కి నిర్వహించండి. అందులోపల కనుక ఇది బెనిఫిట్ అనిపిస్తే, అందులోపల కనుక మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఫాలో కండి. లేకపోతే ఏదన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి, లేకుంటే ఏదో ఇబ్బంది అవుతుంది అనుకోండి, చేయకండి. సో ఏది చేసినా కానీ స్వచ్ఛందంగా చేయండి. ఏదో మొహమాటానికి, ఇబ్బందికి, లేకపోతే రకరకాల కారణాలతోటి చేయకండి. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.